ఈరోజు అధికారులకు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చినాం. బియాండ్ తాతిరెడ్డిపల్లె దగ్గర, అదేవిధంగా వెల్దన్ల కుంట దగ్గర, వెల్దన్ల కెనాల్ దగ్గర 543 చొప్పున మోటార్లు, కెనాల్ దగ్గర 5, అదేవిధంగా కుంట దగ్గర 4, బియాండ్ తాతిరెడ్డిపల్లె దగ్గర 3, 543 మోటార్స్ ఆడే విధంగా వచ్చే బేస్తవారం కల్లా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేముల మండలానికి సంబంధించి భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకి కూడా, మరి రాచకుంటపల్లెకి నీళ్ళు ఇవ్వాలంటే భూమయ్యగారిపల్లె పంప్ హౌస్లో ఒక్క మోటార్ పనిచేయడంలే, అవి కూడా వారంలో రిపేర్ చేసి ఎత్తిపోతల పథకాలు ఆన్ చేస్తామని చెప్పినారు. ఈరోజు మొబ్బుచింతలపల్లె, కొట్టాల పరిస్థితి మరీ ఘోరం. ఆ రోజు మేము ఎన్నికల ముందు కొట్టాలకు కృష్ణా నీళ్ళు ఇవ్వాలా, కొట్టాలకు కృష్ణా నీళ్ళు ఇస్తే వాళ్ళ గ్రౌండ్ వాటర్ బాగా కంటామినేట్ అయింది, కృష్ణా నీళ్లు ఇచ్చి ఆ గ్రామంలో కంటామినేషన్ కొంచెమైనా తగ్గియాలని చెప్పి ఎన్నికల ముందు మొబ్బుచింతలపల్లెకు కొట్టాలకు మేము కృష్ణా నీటిని ఇచ్చాం. ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 2 గ్రామాల్లో చెరువులను పూర్తిగా విస్మరించింది, నీళ్ళు ఇవ్వడంలా. సో ఈ చర్యలన్నీ కూడా ప్రభుత్వము, అధికార యంత్రాంగము ముందుకు వచ్చి చేపట్టాలా. నిర్లక్ష్య వైఖరి వీడకపోతే మీరు ఇందాక మాకు చెప్పిన పనులు ఒక వారం లోపల, బేస్తవారం లోపల, నెక్స్ట్ థర్స్డే లోపల చేయకపోతే మే 1వ తేదీన రైతులందరం ఇక్కడ కూర్చుంటాం. మీరు ఇచ్చిన కమిట్మెంట్లు, చెప్పిన మోటార్లన్నీ రిపేర్ చేయించి ఆన్ చేసే వరకు కూడా ఇక్కడ నుంచి లేసేది జరగదు. ఖచ్చితంగా ఆ మేరకు అధికార యంత్రాంగం పూర్తిగా శ్రద్ధ వహించి ఈ వారం రోజుల లోపల వారు చెప్పిన విధంగా అన్ని మోటార్లు రెక్టిఫై చేయించి మరి స్కీమ్స్ అన్ని కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యే దిశగా చర్యలు తీసుకోమని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం.